గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి సంబంధించిన వొకాబులరీ ప్లస్ కొత్త కాన్వర్సేషన్ మనం చూద్దాం. ఎయిర్పోర్ట్ చాలామంది లేకపోతే కొంతమంది అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తుంటారు. ఆ వర్డ్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ వర్డ్స్ అన్నీ కూడా రైట్. ఫస్ట్ వర్డ్ డిపార్చర్. డిపార్చర్ అంటే వదిలిపెట్టేసి వెళ్ళడం అనమాట. అంటే మీరు ఏ రోజుకి వెళుతున్నారు, మీరు ఏ రోజుకి ఫ్లైట్ ఎక్కుతున్నారు, దాన్ని మనం డిపార్చర్ టైం అని చెప్పి అంటాం. అది డిపార్చర్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటం, అది మీనింగ్. ఫస్ట్ డిపార్చర్ టైం, డిపార్చర్ డే అని చెప్పి అంటాం. ఓవర్ హెడ్ బిన్, ఇవన్నీ కూడా మీకు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మాటలు. రైట్. ఓవర్ హెడ్ బిన్. ఓవర్ హెడ్ బిన్ అంటే ఏంటండి, మీరు మామూలుగా ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత పైన మీకు సామాన్లు పెట్టుకోవడానికి బాక్సెస్ ఉంటాయి. మీ యొక్క లగేజ్ పెట్టుకోవడానికి మీకు పైన అరేంజ్మెంట్ ఉంటుంది. దాన్ని మనం ఓవర్ హెడ్ బిన్ అని చెప్పండి. ఓవర్ హెడ్ బిన్. రైట్. మనకు కామన్గా వినపడే వర్డ్ ఏంటయ్యా అంటే చెక్ ఇన్ అనేది కామన్. మీరు హోటల్స్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మీరు చెక్-ఇన్ చేస్తారంటే మీ ఐడీలు, పాస్పోర్ట్లు, టికెట్స్ అవన్నీ చూపించి లోపలికి వెళ్తారనమాట. దాన్ని ఏమంటాం మనం చెక్-ఇన్ అని చెప్పి అంటాం. రైట్. మే ఐ చెక్-ఇన్ ప్లీజ్, నేను నా ఐడీలు అవి చూపించవచ్చా అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే నేను లోపలికి వెళ్ళొచ్చా అని. సెక్యూరిటీ చెక్, మీ దగ్గర ఏమైనా డేంజరస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మొత్తం మిమ్మల్ని ప్రతిదీ కూడా మిమ్మల్ని చెక్ చేస్తారు. మీ జేబులో ఉన్నవన్నీ తీస్తారు, మీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా తీసి మీరు ఆ ట్రేలో పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, సెక్యూరిటీ చెక్ అని చెప్పి అంటాం. రైట్. బోర్డింగ్ అంటే ఎక్కడ ఉంది, బోర్డింగ్ పాస్. మీరు ఎక్కడానికి వాడు ఒక పాస్ ఒకటి ఇస్తాడు. మీరు ఆ బోర్డింగ్ పాస్ లేకపోతే మిమ్మల్ని లోపలికి రానివ్వడు ఫ్లైట్ లోపలికి. దట్ ఈస్ ద బోర్డింగ్ పాస్. రైట్. సీట్లు మనకి విండో సీట్ ఉంటుంది, ఐల్ సీట్ ఉంటుంది. విండో సీట్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఇట్లా 3 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఇదేమో విండో సీట్ అంటే మీకు ఇక్కడ మొత్తం బయట అంతా కూడా ఆకాశం అంతా కనబడుతూ ఉంటుంది మొత్తం విండో సీట్. ఐల్ అంటే ఈ 3వ సీట్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఐల్. ఇక్కడి నుంచి జనాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది నడిచే వాళ్ళ పక్కన ఉండే సీట్ని ఏమంటామంటే మనం ఐల్ సీట్ అంటాం. రైట్. ఐల్ సీట్ అంటే ఈ చివరది అనమాట. విండో అంటే ఇది, మధ్యలోది మిడిల్ సీట్. సో విండో సీట్, మిడిల్ సీట్ అండ్ ఐల్ సీట్. రైట్. డొమెస్టిక్ ఫ్లైట్స్. డొమెస్టిక్ అంటే ఇండియాలో తిరిగేటువంటి ఫ్లైట్స్ మాత్రమే. ఇండియాలో తిరిగేటువంటి ఫ్లైట్స్ని ఏమంటాం మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ అని చెప్పి అంటాం. టేక్ ఆఫ్ అంటే గ్రౌండ్ వదిలిపెట్టేసి వెళ్ళటం. గ్రౌండ్ వదిలిపెట్టేసి పైకి వెళ్ళడాన్ని ఏమంటాం మనం టేక్ ఆఫ్ అని చెప్పి అంటాం. ఫైనల్గా స్టేజ్ ఏంటి అంటే ల్యాండ్ అవ్వటం. ఫ్లైట్ చాలా సేఫ్గా మనకి కిందకి దిగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాండింగ్ అని చెప్పి అంటాం. అనమాట. ఇప్పుడు మనం చిన్న కాన్వర్సేషన్ ట్రై చేద్దాం. ఫస్ట్ మనం చిన్న కాన్వర్సేషన్ మనం ఒకటి ట్రై చేసుకుందాం. ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ప్యాసింజర్ లేకపోతే ట్రావెలర్ అండ్ స్టాఫ్. రైట్. ఫస్ట్ ఇది ఏమంటున్నాడు, రైట్, ఐ వుడ్ లైక్ టు చెక్ ఇన్ ప్లీజ్. అంటే నేను చెక్ ఇన్ చేయొచ్చా, నేను చెక్ ఇన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు చెక్ ఇన్ ప్లీజ్. నేను మామూలుగా నా పాస్పోర్ట్ కానీ ఐడి కానీ టికెట్ కానీ నేను మీకు చూపించవచ్చా, నేను లోపలికి ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు స్టాఫ్ ఏం చెప్తాడు, షూర్. రైట్. మే ఐ సీ యువర్ పాస్పోర్ట్ అండ్ ఐడి. నేను మీ పాస్పోర్టు ఐడి చూడొచ్చా. పాస్పోర్ట్ అనేది వేరే కంట్రీకి వెళ్తుంది. పాస్పోర్ట్ అంటే వేరే కంట్రీ. మీరు ఇండియా లోపల ట్రావెల్ చేస్తే మీకు పాస్పోర్ట్స్ ఉండవు. అది. సో మే ఐ సీ యువర్ పాస్పోర్ట్ అండ్ ఐడి ప్లీజ్. నేను మీ పాస్పోర్టు ఐడి నేను చూడొచ్చా అని చెప్పి అడుగుతాడు అనమాట. రైట్. మామూలుగా ఎస్ అని చెప్పి మీరు మామూలుగా ఆయనకి ఇచ్చేస్తారు. ఎస్, హియర్ యు ఆర్, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఇస్తారు. నెక్స్ట్ వాడు ఏమవుతాడంటే, మీ దగ్గర ఎన్ని బ్యాగేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని సూట్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు. రైట్.
రైట్. హౌ మెనీ బ్యాగ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ బ్యాగ్స్ డూ యూ హ్యావ్? మీ దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? హౌ మెనీ బ్యాగ్స్ డూ యూ హ్యావ్ అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత మీరు ఏం చెప్తారు? ఐ హ్యావ్ 2 బ్యాగ్స్ అని చెప్పి అంటారు. ఐ హ్యావ్ 2 బ్యాగ్స్ అని చెప్పి అంటారు. అప్పుడు వాడు ఏమంటాడు? దాన్ని తీసుకొచ్చి ఆ స్కేల్ మీద పెట్టండి అంటాడు. స్కేల్ అంటే మామూలుగా బరువు చూసేదనమాట. రైట్. ప్లీజ్ పుట్ దెమ్ ఆన్ ద స్కేల్. ఆ బరువు చూసే దాని మీద పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాడు. ప్లీజ్ పుట్ దెమ్ ఆన్ ద స్కేల్. ఆ బరువు చూసే దగ్గర దాన్ని అక్కడ పెట్టండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రైట్. అంతా ఓకే అనుకోండి. రైట్. అప్పుడు ఏమంటాడు? ఎస్ హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్ అంటే మీరు ఫ్లైట్ ఎక్కడానికి ఎలిజిబిలిటీ ఉంది, ఎక్కడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చింది. సో హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్. ఇదిగోండి మీ బోర్డింగ్ పాస్ తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. సో హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్. ఇంతవరకు ఓకే. ఇంతవరకు పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు, చాలా సింపుల్ ఇంగ్లీషే. రైట్. ఇప్పుడు మీరు ఆయన ఏమడుగుతారంటే ఈ సెక్యూరిటీ చెక్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతారు. సెక్యూరిటీ చెక్ ఎక్కడుంది? రైట్. ఓకే. వేర్ ఈజ్ ద సెక్యూరిటీ చెక్? వేర్ ఈజ్ ద సెక్యూరిటీ చెక్ ఎక్కడుంది అని చెప్పి మీరు అడుగుతున్నారు. సో వేర్ ఈజ్ ద సెక్యూరిటీ చెక్ అంటే వాడు ఏం చెప్తాడు మీకోటి? రైట్. టేక్ ది ఎస్కలేటర్ అండ్ టర్న్ రైట్. అంటే ఎస్కలేటర్ అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్స్లో, వాటిలో ఉంటాయి, పైకి వెళ్తూ ఉంటారు అనమాట. రైట్. టేక్ ది ఎస్కలేటర్ అండ్ టర్న్ రైట్ అని చెప్పి చెప్తారు. టేక్ ది ఎస్కలేటర్ అండ్ టర్న్ రైట్ అని చెప్పి మీరు చెప్తారన్నమాట. రైట్. ఇప్పుడు మీరు సెక్యూరిటీ చెక్లో ఉన్నారు. సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళంగానే వాడు ఏమంటాడు? రైట్. వాళ్ళు ఏమంటారు? ప్లీజ్ పుట్ all your personal items in the green bin. అక్కడ ఒక డబ్బాలు ఆడుతుంటుంది. మీ దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టండి, దానిలో పెట్టండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా ఏం చెప్తాడు? ఎంటీ యువర్ రైట్ పాకెట్స్. మీ జేబులు కూడా ఖాళీ చేయండి అంటే మీ జేబుల్లో ఉన్నవన్నీ కూడా అక్కడ మీరు పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్. సో అక్కడ కూడా అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలి? స్కానర్ ఉంటుంది. స్కానర్ అంటే మీ ఒంటి మీద ఏమైనా డేంజరస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి దానికి వాడు ఏమంటాడు? ప్లీజ్ వాక్ త్రూ ది స్కానర్. స్కానర్ గుండా నడవండి. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయి అనుకోండి, సౌండ్ వస్తుంది, బీప్ అని చెప్పి సౌండ్ వస్తుంది. రైట్. ప్లీజ్ వాక్ త్రూ ది స్కానర్. రైట్. ఓకే. అంతా అయిపోయింది. కాబట్టి ఏం చెప్తాడు ఫైనల్గా? టేక్ ఆల్ యువర్ ఐటమ్స్ అండ్ వెయిట్ at gate number 10. మీ అన్నీ కూడా మీరు తీసుకొని గేట్ నెంబర్ 10 దగ్గర వెయిట్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఉండేటువంటి కాన్వర్సేషన్. మనం చిన్న వాక్యాలు తెలిస్తే చాలు ఇంగ్లీష్లో. మనం పెద్ద సెంటెన్సెస్ చాలా గొప్పగా ఉండే వాడక్కర్లా. ప్లీజ్ పెట్టి మీరు కావాలనుకున్నది మీరు చెప్పచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్లో